హలో ఎవ్రీబడి, నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మీ అందరికీ తెలుసు మాకు అంతటా పర్ఫెక్షనిస్ట్ ఫ్యామిలీ అనే పేరుంది. ఈ విషయంలో మా తమ్ముడు ఎవరెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వాడు ఏ పని చేసినా చెప్పిన డేట్ కి చేశాడు. 2001లో మెడిసిన్ లో జాయిన్ అవ్వాలి అన్నాడు, అలాగే అయ్యాడు. 2008లో ఎంఎస్ అన్నాడు, అయ్యాడు. 2011లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అవ్వాలి అన్నాడు, అయ్యాడు. పర్సనల్ మ్యాటర్స్ కూడా అంతే. 2013 March 16th ఎంగేజ్మెంట్ అన్నాడు, అండ్ హియర్ వి ఆర్, దేర్ హి ఇస్, సక్సెస్ఫుల్లీ ఎంగేజ్డ్. ఈ విషయంలో మాత్రం తను లక్కీ. నేను దొరకపోయి ఉంటే ఈ డేట్ మిస్ అయ్యేది. నోను, నువ్వు దొరకపోతే నీ ప్లేస్ లో ఇంకో అమ్మాయి ఉండేది, కానీ నా స్కెడ్యూల్ మాత్రం చేంజ్ అయ్యేది కాదు. See, I know my brother so well. Yes. That's my boy. Keep it up. That's my husband. This is my husband. Yes, my wife. నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఎంబారసింగ్ గా ఉంది. ఇంటికి టాక్సీలో వెళ్ళిపోవా ప్లీజ్? ఏంటిలా అందరిని వదిలేసి వచ్చావు? ఇన్నేళ్ల జీవితంలో నేర్చుకుని పాఠం నేను ఈ రోజే నేర్చుకున్నాను. ఏంటది? ఇన్ని సంవత్సరాలు నేను జీవించలేదు, జస్ట్ బ్రతికాను అంతే. నాకు దానికి పెద్ద తేడా లేదు. దాని లైఫ్ కి ఎవరో గిరిగీశారు, నా లైఫ్ కి నేనే గిరిగీసుకున్నాను. లైఫ్ అనేది ఎవ్రీ సెకండ్ జీవించాలని ఒక అతను చెప్తే నాకు అర్థం కాలేదు. నీ 50 years క్యాలెండర్ చూసాక నాకు మిషన్ కి ఏంటి డిఫరెన్స్? లైఫ్ షుడ్ బి అ మిస్టరీ. కానీ నా ఫ్యూచర్ మొత్తం నాకు చూపించేశారు. అది ఎలా ఉండబోతుందో తెలిసిపోయాక I don't want to live the same life again. A life designed, decided and dictated by you. నాకు కావాల్సింది బుల్లబ్బాయి, నీకు కావాల్సింది బుల్లబ్బాయి లాంటి అమ్మాయి, నేను కాదు. అర్థం చేసుకుంటే సుఖపడతావు. అందమని చందమామని అందమని అడుగుతున్నా, నువ్వెంతో ఉన్నావని తెలిసిన తయారు చేసి వెనకల మెట్లోనా? అవునండి, పూతరేకులు తయారు చేసి అమెరికాకి పార్సల్ చేద్దాం అనుకుంటున్నాను. పెడతారా? కూడా కూడా రా
నాకు కావాల్సిన రాహుల్ కోసం నన్ను కావాలనుకున్న నిన్ను స్వార్థంతో వాడుకున్నాను. నా గిల్ట్ కప్పిపుచ్చుకోవడానికి నిన్ను బాధ పెట్టాను. విడిపోవడానికే నిన్ను చేసుకున్నా. విడిపోయాకే తెలిసింది చేసుకోవాల్సింది నిన్నే అని. క్షమించరాని తప్పు చేసినా క్షమిస్తావనే నమ్మకంతో అడుగుతున్నా. నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటావా బాబా? ఎన్నిసార్లైనా